Hello guys, welcome to Kakarla Academy. This is your Sannareddy. Previous video lo manamu parliament powers and functions ni discuss chesam. Andulo modatiga parliament legislative powers and functions, alage executive powers and functions chusamu. Aa tarvata manamu constitutional powers and functions ilaga alage financial powers and functions discuss chesam. Next manamu పార్లమెంట్ యొక్క జ్యుడిషియల్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ చూద్దాం. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో ఏ సందర్భాల్లో పార్లమెంట్కి న్యాయ అధికారాలు ఉంటాయి, లేదా ఎలాంటి సిచ్యువేషన్లో పార్లమెంట్ అనేది న్యాయ విధులను నిర్వర్తిస్తుంది అనే విషయాలను డిస్కస్ చేద్దాం. ఓకే, అయితే ఫస్ట్ మనకి చూడండి ఒకటి ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటాను మీకు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క రిమూవల్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క రిమూవల్, రాష్ట్రపతి తొలగింపు. బేసిక్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఏ కారణం చేత తొలగిస్తారు? కాన్స్టిట్యూషనల్ వైలేషన్ లేదా వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ వైలేషన్, రాజ్యాంగ ఉల్లంఘన అనే కారణం చేత తొలగిస్తారు. అయితే ఇతను నిజంగానే రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడా లేదా అనే విషయాలపైన ఇంజనరల్గా చూడండి. ఇప్పుడు ఏదన్నా మనం ఒక నేరం చేసామనుకోండి, నేరం చేసామో లేదో తెలియదు, అయితే పోలీసులు కంప్లైంట్ చేశారు, పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత దానిపైన విచారణ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది? కోర్టుల్లో విచారణ జరిగిన తర్వాత మనం నేరం చేశామా లేదా అనేది కోర్టే చెబుతుంది. కానీ ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎలా తొలగిస్తారు? వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ఉల్లంఘన అనే కారణం చేత తొలగిస్తారు. అయితే రాష్ట్రపతి నిజంగానే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డాడా లేదా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? పార్లమెంటు ద్వారా ఏర్పడిన కమిటీ కానీ లేదా పార్లమెంటు కానీ రాష్ట్రపతి తప్పు చేశాడా లేదా నిర్ధారిస్తుంది. అంటే కోర్టులు చేయాల్సిన పని ఇక్కడ పార్లమెంట్ చేస్తుంది. అవునా కాదా? అందుకే మీకు నేను చెప్పుంటాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవల్ చెప్పేటప్పుడు చెప్పుంటాను. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవల్ విషయంలో పార్లమెంట్ అనేటటువంటిది ఒక క్వాషీ జ్యుడిషియల్ బాడీగా పనిచేస్తుందని చెప్పాను. పార్లమెంట్ అనేది ఒక క్వాషీ జ్యుడిషియల్ బాడీగా పనిచేస్తుందని మీకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని రిమూవల్ దగ్గర నేను చెప్పుంటాను. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేసేది ఎవరు? వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేసేది కూడా పార్లమెంటే, అతను తొలగించేది కూడా పార్లమెంటే అని చెప్పొచ్చు. అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేయడానికి రీజన్ ఉంది. ఏంటి? వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ఉల్లంఘన అనే కారణం ఉంది. అయితే వైస్ ప్రెసిడెంట్ని తొలగించడానికి ఏదైనా కారణం ఉందంటే కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. అలాగే ఇంకా మనం గమనించినట్లయితే సుప్రీంకోర్టు జడ్జెస్ని ఎవరు రిమూవ్ చేస్తారమ్మా? సుప్రీంకోర్టు జడ్జెస్ ఉన్నారు కదా, సుప్రీంకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేసేది ఎవరు? సుప్రీంకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేసేది పార్లమెంటే. అయితే సుప్రీంకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేసిన విధంగానే మీరు గమనిస్తే హైకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేస్తారు. అవునా? హైకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేస్తారు. అలాగే సుప్రీంకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేసిన విధంగానే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ని రిమూవ్ చేస్తారు. అలాగే సుప్రీంకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేసిన విధంగానే చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎన్నికల అధికారిని రిమూవ్ చేస్తారు. అలాగే సుప్రీంకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేసిన విధంగానే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేస్తారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకా పార్లమెంటుకు ఉన్నటువంటి జ్యుడిషియల్ పవర్స్ ఏంటంటే పార్లమెంట్కి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి కదా పార్లమెంట్ ప్రివిలేజెస్, మళ్ళీ చెప్తాను నేను, పార్లమెంట్కి ప్రివిలేజెస్ ఉంటాయి. అవునా? పార్లమెంటుకి అంటే కొన్ని విశేష అధికారాలు ఉంటాయి. ఓకేనా? పార్లమెంట్కి కొన్ని విశేష అధికారాలు ఉంటాయి. ఆ విశేష అధికారాలను ఉపయోగించి ఎవరైనా కంటెంప్ట్ ఆఫ్ ది లెజిస్లేచర్ అంటే పార్లమెంటుని అగౌరవపరిచే విధంగా మాట్లాడినా, పార్లమెంటుని అగౌరవపరిచే విధంగా రాతలు రాసినా కూడా అప్పుడు వీళ్ళ యొక్క విశేష అధికారాలకు భంగం కలిగించినట్టే. అలాంటి సందర్భంలో కంటెంప్ట్ ఆఫ్ ది లెజిస్లేచర్, శాసన ఉల్లంఘన, వాటెవర్, కంటెంప్ట్ ఆఫ్ ది లెజిస్లేచర్ అనే కారణం చేత వాళ్ళని శిక్షించవచ్చు. అర్థమవుతుంది నేను చెప్పింది? సో పార్లమెంటుకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, కొన్ని విశేష అధికారాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఎవడైనా సరే పార్లమెంటు యొక్క అంటే భారతదేశంలో
లా మేకింగ్ హైయెస్ట్ లా మేకింగ్ బాడీ ఏంటంటే పార్లమెంటు. ఖచ్చితంగా దాన్ని గౌరవించాలి. పార్లమెంటరీ సిస్టమ్కి ప్రతీక ఈ పార్లమెంటు. ఇప్పుడు ఎవరైనా పార్లమెంటు చేస్తే పార్లమెంట్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడినా లేకపోతే రాసినా అప్పుడు పార్లమెంట్ యొక్క ప్రివిలేజెస్ అంటే విశేషాధికారాలకు భంగం కలిగించినట్టు, అంటే కంటెంప్ట్ ఆఫ్ ది లెజిస్లేచర్ అన్నట్టు. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అంటే ఏంటి? కోర్టు యొక్క తీర్పులను కానీ వీటిని అగౌరవపరిస్తే దాన్ని మనమేమంటాం? కోర్టు యొక్క తీర్పులను, డిక్రీస్ ఇలాంటి వాటిని అగౌరవపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే దాన్ని ఏమంటాం? కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అంటాం. అలాగే పార్లమెంట్ యొక్క ప్రివిలేజెస్ని, పార్లమెంటుకు ఉన్న విశేషాధికారాలను భంగం కలిగించే విధంగా ఎవరైనా మాట్లాడడం ఇలాంటివి చేస్తే దాన్ని కంటెంప్ట్ ఆఫ్ ది లెజిస్లేచర్ అంటాం. ఆ విధంగా ఎవరైతే కంటెంప్ట్ ఆఫ్ ది లెజిస్లేచర్కు పాల్పడ్డారో వాళ్ళని శిక్షించే అధికారం కూడా పార్లమెంటుకు ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవి పార్లమెంట్ యొక్క జ్యుడిషియల్ పవర్స్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఎలక్టోరల్ పవర్స్ అమ్మ. పార్లమెంటు యొక్క ఎలక్టోరల్ పవర్స్ అండ్ ఫంక్షన్స్. ఎలక్టోరల్ పవర్స్ అండ్ ఫంక్షన్స్. ఓకే, ఎన్నికలకు సంబంధించి, ఎలక్టోరల్ అంటే ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్కి ఎలాంటి అధికారాలు ఉంటాయి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే, పార్లమెంట్ అనేది ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తుందా? పార్లమెంటు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తుందా? చూడండి ఒకసారి మీరు. సో మొదటిగా చూస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లో పార్లమెంటు పార్టిసిపేట్ చేస్తుందా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లో పార్లమెంటు పార్టిసిపేట్ చేస్తుంది. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పార్లమెంటు పార్టిసిపేట్ చేస్తుందా? వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పార్లమెంటు పార్టిసిపేట్ చేస్తుందా? ఎస్. అలాగే స్పీకరు అలాగే డిప్యూటీ స్పీకర్ కానివ్వండి, అలాగే డిప్యూటీ స్పీకర్ యొక్క ఎలక్షన్స్లో లోక్సభ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారా? చేస్తారు. ఇవన్నీ చెప్పినవే. నెక్స్ట్ అలాగే చైర్మన్ అంటే వైస్ ప్రెసిడెంటే కదా. నెక్స్ట్ అలాగే డిప్యూటీ చైర్మన్ తీసుకోండి. సో డిప్యూటీ చైర్మన్ ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేస్తారా? ఎస్. ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? రాజ్యసభ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఓకేనా? అది విషయం. ఇవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అయితే మీరు అడగొచ్చు, సార్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లో పార్లమెంట్ మెంబర్స్ ఏమైనా పార్టిసిపేట్ చేసేదంటే, ఒరే బాబు ఇక్కడ మన టాపిక్ పార్లమెంట్ మెంబర్స్ కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా? అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారని నేనేమి కాదని చెప్పట్లేదు. అండ్ అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లకు సంబంధించి కానీ, అలాగే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంబంధించి కానీ, పార్లమెంటు ఎలక్షన్స్కి సంబంధించి కానీ, నెక్స్ట్ స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించిన ఎలక్షన్కి సంబంధించి కానీ, ఈ ఎలక్షన్స్ అన్నిటికి సంబంధించి అంటే క్యాండిడేట్స్ యొక్క క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కంటెస్ట్ చేయాలంటే క్వాలిఫికేషన్స్ ఉంటాయా? డిస్క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అలాగే వైస్ ప్రెసిడెంట్కి డిస్క్వాలిఫికేషన్స్. ఓకేనా? అలాగే పార్లమెంట్ మెంబర్సు, స్టేట్ లెజిస్లేచర్ మెంబర్సు వీళ్ళందరికీ సంబంధించి కూడా క్వాలిఫికేషన్స్ డిస్క్వాలిఫికేషన్స్ కొన్ని కాన్స్టిట్యూషన్లో ఇచ్చున్నారు. అయితే అదనంగా కూడా కొన్ని క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అయితే వాటిని ఎవరు నిర్ణయిస్తారంటే ఒక చట్టం ద్వారా పార్లమెంట్ నిర్ణయిస్తుంది. అవునా కాదా? సో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి మనకి పార్లమెంట్ ఒక యాక్ట్ చేసింది. ఏం యాక్ట్ చేసింది చిన్న? ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ యాక్ట్. ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ యాక్ట్ 1952 రూపొందించారా లేదా? అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన చట్టాలను చేస్తుంది. అలాగే పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచర్ ఎన్నికలకు సంబంధించి కూడా చట్టాలు చేశారా లేదా? చేశారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 కానివ్వండి, అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ఈ చట్టాల ద్వారా ఏం చేశారు? పార్లమెంటు అలాగే స్టేట్ లెజిస్లేచర్కు సంబంధించిన సభ్యుల యొక్క అర్హతలను, అనర్హతలను నిర్ణయిస్తూ ఉంటుంది పార్లమెంటు. అవునా కాదా? అవునా? సో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ సంబంధించిన 1952 యాక్టు, పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచర్ మెంబర్స్ యొక్క
క్వాలిఫికేషన్ డిస్క్వాలిఫికేషన్స్ నిర్ణయించడం కోసము ఆర్పి యాక్ట్, ఆర్పి అంటే ఎవరో కాదు, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అంటే ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951ని రూపొందించారా లేదా? రూపొందించారు. సో ఇవి ఎలక్టోరల్ ఫంక్షన్స్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదర్ ఫంక్షన్స్ చూద్దాం. నెక్స్ట్ అదర్ ఫంక్షన్స్. ఓకే, అదర్ ఫంక్షన్స్లో మొదటిగా అమ్మ 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్. అంటే మనకి చూసుకున్నట్లయితే నేషనల్ ఎమర్జెన్సీ ఉంటుంది చిన్న, ఆర్టికల్ 352. అలాగే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ లేదా ప్రెసిడెన్షియల్ రూల్ ఆర్టికల్ 356. నెక్స్ట్ అలాగే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360. ఓకే, ఈ 3 రకాల ఎమర్జెన్సీని అప్రూవ్ చేయాల్సింది ఎవరు? ప్రకటించేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే, బట్ అప్రూవ్ చేయాల్సింది ఎవరు? 3 రకాల ఎమర్జెన్సీలని పార్లమెంటే అప్రూవ్ చేయాల్సి ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం కదా ఇక్కడ. ఓకే, ఎలా ఇంపోజ్ చేస్తారు, ఎలా తీసేస్తారు, ఇవన్నీ కూడా మీకు తెలుసు. అలాగే మా ఆర్టికల్ 169 మీకు ఐడియా ఉందనుకుంటా, ఆర్టికల్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇన్ కేసు ఏదైనా మనకి స్టేట్ లెజిస్లేచర్లో 2 సభలు ఉంటాయి. నెక్స్ట్ చూడండి, స్టేట్ లెజిస్లేచర్లో మనకి 2 సభలు ఉంటాయి చిన్న, తెలుసు కదా మీకు, 2 సభలు ఉంటాయి. అందులో ఒకటి లెజిస్లేటివ్ కౌన్సిల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, రెండోది లెజిస్లేటివ్ అసెంబ్లీ. లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే దీన్ని మనము విధాన పరిషత్ లేదా శాసన మండలి అంటాం. దీన్ని వచ్చే లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే విధాన సభ లేదా శాసన సభ అంటాం, విధాన సభ లేదా శాసన సభ అంటాం. ఓకేనా? అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది అన్ని స్టేట్లో ఉంటుంది, రాజ్యాంగం ద్వారా ఏర్పడింది. అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న సభ్యుల్ని ఎమ్మెల్యేలు అంటాం. ఓకే, వీళ్ళని వచ్చేసి ఎమ్మెల్సీ అంటాం. అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది, రాజ్యాంగం ద్వారా ఏర్పడింది. అయితే లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్ని స్టేట్స్లో ఉంటుందంటే ఉండదు. అంటే ఆర్టికల్ 169 ఏం చెప్తుంది తెలుసా? ఆర్టికల్ 169 ఏం చెప్తుందంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ని, అంటే విధాన పరిషత్ లేదా శాసన మండలి లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేసుకోవడం లేదా ఏర్పాటు చేసుకోకపోవడం అనేది రాష్ట్రాల యొక్క ఇష్టానికి వదిలేసింది. అంటే రాష్ట్రాలు కావాలనుకుంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేసుకోవచ్చు, వద్దనుకుంటే వదిలేయచ్చు. ఎలాగా? ఇన్ కేసు లెజిస్లేటివ్ కౌన్సిల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఫస్ట్ క్రియేషన్ గురించి మాట్లాడదాం. అంటే క్రియేషన్ అంటే ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఎలా ఏర్పాటు చేయాలంటే ఫస్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది కదా, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏం చేయాలి? లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏం చేయాలంటే 2/3 మెజారిటీతో ఒక రిజల్యూషన్ని పాస్ చేయాలి. 2/3 మెజారిటీతో ఒక రిజల్యూషన్ని పాస్ చేయాలి. ఏమని? మాకు లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయండి, అని చెప్పి 2/3 మెజారిటీతో ఒక రిజల్యూషన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆమోదించిన తర్వాత ఆ రిజల్యూషన్ని యూనియన్ గవర్నమెంట్కి పంపిస్తారు. యూనియన్ గవర్నమెంట్ అంటే కన్సర్న్ మినిస్ట్రీకి పంపిస్తారు. ఆ కన్సర్న్ మినిస్ట్రీ ఏం చేస్తుందంటే ఆ రిజల్యూషన్ని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తుంది. అంటే వాళ్ళకి లెజిస్లేటివ్ కౌన్సిల్ కావాలంట అని పార్లమెంట్లో కన్సర్న్ మినిస్ట్రీ ఒక బిల్లును ఇంట్రడ్యూస్ చేస్తుంది. అయితే పార్లమెంటు కనుక ఆ బిల్లుని సింపుల్ మెజారిటీతో ఆమోదిస్తే, లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తారు. అలాగే అబాలిషన్, రద్దు ఎలాగంటే సేమ్ టు సేమ్ రద్దు చేయడం కూడా ఇలాగే చిన్న. రద్దు ఎలాగా? లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇప్పుడు రద్దు చేయడం గురించి చెప్తున్నా, సేమ్ ప్రాసెస్. లెజిస్లేటివ్ అసెంబ్లీ 2/3 మెజారిటీతో రెజల్యూషన్ని పాస్ చేయాలి. అంటే మాకు లెజిస్లేటివ్ కౌన్సిల్ వద్దు అని. ఆ తర్వాత యూనియన్ గవర్నమెంట్కి పంపిస్తారు. యూనియన్ గవర్నమెంట్ పార్లమెంట్లో రెజల్యూషన్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. పార్లమెంట్ కనుక సింపుల్ మెజారిటీతో ఆమోదిస్తే లెజిస్లేటివ్ కౌన్సిల్ పోతుంది, అంతే, ఇంకేం ఉండదు. అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడానికి, రద్దు చేయడానికి ఒకటే పద్ధతి ఉంటుంది. ఓకేనా? ఒకటే పద్ధతి, వేరు పద్ధతులు ఏమీ లేవు. అండ్ మోర్ ఎవర్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క లైఫ్, లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క బతుకు అనేది లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే విధానసభ లేదా శాసనసభ మీద ఆధారపడి ఉంటుంది. అవునా?
అవునా కాదా? అప్పుడు మీరు చూడండి, ఒకప్పుడు తీసేశారు, ఎవరు? ఎన్టీ రామారావు తీసేశాడు. ఆ తర్వాత వైఎస్ఆర్ రాగానే ఎన్టీ రామారావు తీసేశాడు. ఎన్టీ రామారావు తీసేసిన తర్వాత వైఎస్ఆర్ వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత 2005లో రెజల్యూషన్ చేశాడు. 2007లో అలాగ మనకు ఏర్పడింది. ఎగ్జాక్ట్ ఇయర్స్ ఏం అవసరం లేదులేండి, ఓకేనా? మళ్ళీ మీరు సార్ నువ్వు ఇయర్ తప్పు చెప్పిన అనొచ్చేమో. ఓకే, వైఎస్ఆర్ అయితే ఏర్పాటు చేశాడు, అప్పుడు ఎన్టీ రామారావు రద్దు చేశాడు, రాజశేఖర రెడ్డి దాన్ని మళ్ళీ క్రియేట్ చేయడం జరిగింది. క్రియేషన్కి అబాలిషన్కి సేమ్ ప్రొసీజర్ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ మరొక విషయం చూద్దాం. నెక్స్ట్ అలాగే చూసినట్లయితే ఆర్టికల్ 2 మీకు తెలిసే ఉంటుంది కదా. ఆర్టికల్ 2 మీకు తెలిసే ఉంటుంది. ఏంటి ఆర్టికల్ 2? స్టేట్స్ రీఆర్గనైజేషన్. అంటే ఆర్టికల్ 2 అంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ అంటే ఏంటి చెప్పండి అమ్మా. ఆర్టికల్ 2 స్టేట్స్ రీఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఒక రాష్ట్రం నుంచి ఇంకొక ప్రాంతాన్ని వేరు చేసి కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయడం, లేదా ఒక రాష్ట్రం నుంచి కొంత ప్రాంతాన్ని వేరు చేసి యూనియన్ టెరిటరీస్గా మార్చడం, లేదా 2 రాష్ట్రాలను కలిపి కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయడము. అలాగే ఒక స్టేట్ యొక్క ఏరియాని పెంచడము, ఏరియాని తగ్గించడము, బౌండరీస్ని అంటే సరిహద్దులను మార్చడము కానీ, పేర్లను మార్చడం కానీ, ఇదంతా స్టేట్స్ రీఆర్గనైజేషన్ కిందకే వస్తుంది. అయితే ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ పవర్ అనేది కూడా ఎవరికి ఉంటుంది రచన? స్టేట్స్ రీఆర్గనైజేషన్ పవర్ కూడా పార్లమెంట్కే ఉంటుంది, అవునా కాదా? ఎస్ ఆర్ నో గైస్? అలాగే సుప్రీంకోర్టు హైకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్, సుప్రీంకోర్టు హైకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ని చేంజ్ చేసేది ఎవరు? ఇది మళ్ళీ చెప్తాను మీకు. సుప్రీంకోర్టు హైకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ అంటే న్యాయ పరిధి. జ్యూరిస్డిక్షన్ అంటే న్యాయ పరిధిని మార్చే అధికారం కూడా సుప్రీంకోర్టుకే ఉంటుంది. న్యాయ పరిధిని పెంచొచ్చు, సుప్రీంకోర్టు యొక్క న్యాయ పరిధిని పెంచొచ్చు, హైకోర్టు యొక్క న్యాయ పరిధిని పెంచొచ్చు. అంటే అవునా కాదా? ఎలాగనేది నేను మళ్ళీ చెప్తాను, ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి చాలు, నేను జ్యుడిషియరీ వచ్చినప్పుడు చెప్తాను. సో ఇవి మనకి పార్లమెంట్ యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ గురించి మనం మాట్లాడుకోవచ్చు, ఓకేనా? ఇవన్నీ కూడా పార్లమెంట్ యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనము మరొక టాపిక్లోకి వెళ్దాం, నో కాన్ఫిడెన్స్ మోషన్. ఇవన్నీ కూడా క్యాజువల్గా చదవాలి, ఏదో బట్టి కొడితే వచ్చేటి కాదు. నెక్స్ట్ నో కాన్ఫిడెన్స్ మోషన్. నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే దీన్ని తెలుగులో మనము అవిశ్వాస తీర్మానం అంటాం. ఏ తీర్మానం? అవిశ్వాస తీర్మానం అంటాం తెలుగులో, ఓకేనా? అవిశ్వాస తీర్మానం, ఓకేనా? సరే, అసలు ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే చాలామంది చెప్తుంటారు, అంకెలు ఎప్పుడు కూడా పాలిటీని డిసైడ్ చేయవు. నేను ఇంకొకసారి కూడా చెప్తున్నా మీకు, ఒకసారి ప్రీవియస్ పేపర్లో చూడండి, మీకు అర్థమవుతుంది. మీరు ఒక రెఫరెన్స్ బుక్ ఎస్పెషల్ లక్ష్మీకాంత్ తీసుకోండి, ఇంకా ఏ ప్రైవేటు పుస్తకాలు అవసరం లేదు. వీళ్ళు వాళ్ళకి నచ్చిన పాలిటీని రాస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మరొక రకంగా రాయడంలో ఎస్పెషల్ ఈ తెలుగు స్టేట్లో ఉన్న ఫ్యాకల్టీలు ఉద్దండులు. వీళ్ళకి పుస్తకాలు రాయడం పెద్దగా వచ్చారో తెలియదు, కానీ పుస్తకాల కాస్ట్ మాత్రం 500-600 ఉంటుంది. తెలుగు మీడియం చదువులు అంత కాస్ట్లీ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చూస్తున్నా బయటికి వెళ్ళి ఏమన్నా పుస్తకం పట్టుకుంటే చాలు 500-600 అంటే వడ్డీ అమ్మ ఏంటిది అంటే తెలుగు మీడియంలో పుస్తకాలు కొనుక్కోవడానికి వాళ్ళ జీవితాలు సరిపోయేటట్టుండే. అంటే నేను షాక్ అవుతున్నా ఈ మధ్య కొంచెం బయటికి వెళ్ళి చూశాను. అలాగా వేరే వాళ్ళకి కావాలంటే పుస్తకాలు కొనడానికి అంటే బయటికి వెళ్తే పుస్తకాన్ని ముట్టుకుంటే చాలు. ఒకడైతే చెప్తాడు 790 అండి అంటాడు ఒక బుక్ని. ఏంది 790 అన్న, 1 గ్రామ్ గోల్డ్ అడగలేదన్నా, నేను బుక్ అడిగిన అంటే లేదు తమ్ముడు డిస్కౌంట్ ఇస్తా అంటాడు. అంటే 790 అని చెప్పి 50% డిస్కౌంట్ అని చెప్పి 450, అదే 50-40% డిస్కౌంట్ అని 450కి ఇస్తాడు. ఎట్లుండే ఈ పుస్తకాలు. మరి ఈ పుస్తకాలు ఏమైనా చదివితే మళ్ళీ మనం ప్రయోజకరం అయిపోతామంటే అది డౌటే. ఎగ్జామ్ నుంచి వస్తాయంటే అది డౌటే. మన గ్రూప్ 2 పేపర్ చూసి ఉంటారు, ఒక్కొక్క రప్ప చదివి ఉంటాం, సొసైటీ ఇవన్నీ కూడా ఏమన్నా వచ్చినాయా? సో కాబట్టి ఎంత లేదన్నా మన తెలివితేటల మీద ఏదైనా డిపెండ్ అయి ఉంటుంది. ఒక మంచి స్టాండర్డ్ బుక్స్ తీసుకొని చదువుకుంటే అయిపోతుంది అనుకోండి. సో ఎనీవేస్ నేనేం చెప్తున్నానో నాకు అర్థం, ఇంకోసారి చూస్తా. అవిశ్వాస తీర్మానం. సో అవిశ్వాస తీర్మానం గురించి స్టాటిక్ పార్ట్ ఇలాంటిదంతా ఏముండదు, జస్ట్ కాన్ఫిడెంట్, జస్ట్ కాన్సెప్ట్ మాత్రం తెలుసుకోండి సరిపోతుంది, ఓకేనా? ఇంకా మిగిలినవి మీకు ఉంటుంది కొంచెం. అంటే సార్ మన పిల్లలు ఏం డిస్కస్ చేస్తారు తెలుసా? అరే నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంటి? మెజారిటీ తెలుసుకోవడం కోసం పెట్టరా? అలాగే మొత్తం మంత్రిమండలి మీద పెడతారా, గ్రూప్ ఆఫ్ మినిస్టర్ మీద పెడతారా, లేకపోతే ఇండివిజువల్ మినిస్టర్స్ మీద పెడతారా? ఇలాంటివి డిస్కస్ చేయరు. అత్యధిక సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్న ప్రధానమంత్రి ఎవరు?
రీసెంట్గా నరేంద్ర మోడీ పైన ఎప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు ఇలాంటి అడుగుతూ ఉంటారు. అవి అంత ప్రియారిటీ కాదు, అవి ఇంపార్టెంటే, మీరు చదువుకోగలిగిన విషయాలే అవి. ఓకేనా, ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం. సో నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే అవిశ్వాస తీర్మానం అంటే ఏంటి ఒకసారి చూద్దాం. అవిశ్వాస తీర్మానం అంటే ఏమీ లేచినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 75 ప్రకారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు, యాజ్ పర్ ఆర్టికల్ 75, ఆర్టికల్ 75 ప్రకారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రి మండలి ఎవరికి రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన మినిస్టర్ అడగట్లేదు, మంత్రి మండలి అంటున్నాను. లోక్సభకి రెస్పాన్సిబుల్గా ఉండాలి, అవునా, లోక్సభకి రెస్పాన్సిబుల్గా ఉండాలి, లోక్సభకి రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఇది మీకు తెలుసు. అంటే దీని అర్థం ఏంటి, లోక్సభకి రెస్పాన్సిబుల్గా ఉండడం అంటే వాళ్ళు అడిగినప్పుడల్లా ఛాయ్ బిస్కెట్లు ఇవ్వడమా? లోక్సభకి రెస్పాన్సిబుల్గా ఉండడం అంటే వాళ్ళు అడిగినప్పుడల్లా ఏ ఛాయ్ అని చెప్పి ఛాయ్ ఇవ్వడమా? ఏ సమోసా, వేడి వేడి సమోసా అని సమోసా ఇవ్వడమా? నో, రెస్పాన్సిబుల్ అంటే అది కాదు. రెస్పాన్సిబుల్ మీన్స్ అంటే దాని అర్థం ఏంటి, లోక్సభలో, దీని అర్థం చెప్తున్నా. సో ఆర్టికల్ 75 ఏం చెప్తుంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది లోక్సభ ఇన్ పర్టికులర్, ఇన్ జనరల్ పార్లమెంటు. జనరల్గా అయితే మంత్రిమండలి ఎవరికి రెస్పాన్సిబుల్గా ఉండాలి, పార్లమెంట్కి. ఇన్ పర్టికులర్ ఎవరికి, లోక్సభకి రెస్పాన్సిబుల్గా ఉండాలి. బట్ దీని మీనింగ్ ఏంటంటే, దాని అర్థం ఏంటంటే మంత్రిమండలి అంటే, అయ్యో ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, మంత్రిమండలి అంటే ప్రధానమంత్రి కూడా భాగమే, మీకు తెలుసు కదా. సో మీకు ఆల్రెడీ ఐడియా ఉందనుకుంటా, ఆర్టికల్ 75 చెప్పేటప్పుడు చెప్పుంటా. సో యూనియన్ కేంద్ర మంత్రిమండలి సంఖ్య ఎంత ఉండాలి చిన్న, ప్రధానమంత్రితో కలుపుకొని అని ఉంటా. అంటే ప్రధానమంత్రి అనేవాడు కూడా మంత్రిమండలిలో భాగమే స్వామి, ఓకేనా. అయితే ఈ మంత్రిమండలి ఎవరికి రెస్పాన్సిబుల్గా ఉండాలి, లోక్సభ. అంటే దీని అర్థం ఏంటో తెలుసా, అంటే లోక్సభలో విశ్వాసం ఉన్నంత కాలమే ఈ మంత్రిమండలి కొనసాగుతుంది. మంత్రిమండలి అంటే ఏంటి, ప్రభుత్వమే. మంత్రిమండలి అంటే ప్రభుత్వమే, ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలిని మనం ప్రభుత్వం అంటాం, ఓకేనా. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్, దట్ ఈస్ ద గవర్నమెంట్, ఓకే. అంటే మంత్రిమండలి అనేవాళ్ళు ఎవరికి రెస్పాన్సిబుల్గా ఉండాలి, లోక్సభకి రెస్పాన్సిబుల్గా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి, లోక్సభలో మెజారిటీ ఉన్నంత వరకే, లోక్సభలో మెజారిటీ ఉన్నంత వరకే ఈ మంత్రిమండలి కొనసాగుతుంది, అంటే ప్రభుత్వం కొనసాగుతుంది అని దాని అర్థం. ఏమి ఇలా మీరు కొంచెం అండర్స్టాండింగ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, ఒరే సారు అసలు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎందుకు రా సారు అనొచ్చు. అసలు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎందుకు అంటే, ప్రభుత్వానికి మెజారిటీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి అపోజిషన్ పార్టీస్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాయి, అవునా కాదా. అపోజిషన్ పార్టీస్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాయి, మీకు ఐడియా ఉందో లేదో. పోయినసారి మొన్నకి 2018లోనూ ఎప్పుడు బీజేపీ పైన అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు కదా. అయితే ఒక పెద్ద మనిషి ఉన్నాడు, అప్పుడప్పుడు పాలిటిక్స్ చేస్తూ ఉంటాడు ఒక అతను. అయితే అసలు ఎంపీలు లేకపోయినా కూడా అసలు ఎంతమంది ఎంపీలు ఉంటే ఏంటి, ఎంపీలు మద్దతు లేకపోయినా కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు కదా అని చెప్పి తెగ చెప్పేశాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటే అట్లీస్ట్ లోక్సభలోని అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభ స్పీకర్, హానరబుల్ స్పీకర్ అడ్మిట్ చేసుకోవాలంటే, అంటే దాన్ని అవిశ్వాస తీర్మానాన్ని ఆమె తీసుకోవాలంటే అట్లీస్ట్ ఆ అవిశ్వాస తీర్మానం పైన అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు తీసుకోవాలంటే అట్లీస్ట్ 50 మంది ఎంపీల సపోర్ట్ ఉండాలి. మీరు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు, ఓకే బాగానే ఉంది. అవిశ్వాస తీర్మానాన్ని పెట్టిన తర్వాత డిస్కషన్ రావాలంటే అట్లీస్ట్ 50 మంది సపోర్ట్ ఉండాలి. 50 మంది సపోర్ట్ ఉంటేనే అవిశ్వాస తీర్మానం పైన చర్చ జరుగుతుంది, తర్వాత ఓటింగ్ జరుగుతుంది. ఇన్ కేసు అవిశ్వాస తీర్మానం పైన ఓటింగ్ జరిగినప్పుడు గవర్నమెంట్కి మెజార్టీ రాకపోతే, అవిశ్వాస తీర్మానం జరిగినప్పుడు గవర్నమెంట్కి మెజార్టీ రాకపోతే, అంటే 273 సీట్స్ రాకపోయిందనుకో, అప్పుడేమవుతుంది, గవర్నమెంట్ రిజైన్ చేయాలి, అంటే మంత్రిమండలి రిజైన్ చేయాలి. అర్థమవుతుందా? ఇంతే, అవిశ్వాస తీర్మానం అంటే ఏం లేదు చిన్న, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, అవిశ్వాస తీర్మానం అంటే సింపుల్ చిన్న. సో అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు తీసుకోవాలంటే 50 మంది సభ్యుల మద్దతు అవసరం. అవిశ్వాస తీర్మానం అనేది లోక్సభలో ఓడిపోతే మంత్రిమండలి రిజైన్ చేయాలి, అంటే గవర్నమెంట్ రిజైన్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు అడగవచ్చు నన్ను, సార్ మరి అవిశ్వాస తీర్మానం లోక్సభలో పాస్ అయిన తర్వాత రాజ్యసభకు పోతుందా, ఏంది పోయేది, అదేమన్నా కోదాడ సూర్యాపేట బొస్సా పోవడానికి,
అసలు మనకి ఏ సభలో మెజారిటీ ఉండడం వల్ల ప్రభుత్వాలు ఏర్పడతాయి? లోక్సభలో మెజారిటీ ఉండడం వల్ల ప్రభుత్వాలు ఏర్పడతాయి. మరి ఏ సభలో మెజారిటీని తెలుసుకోవడానికి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతాం? లోక్సభలో మెజారిటీని తెలుసుకోవడానికి. ఇక రాజ్యసభతో మనకేం పని? రాజ్యసభలో మెజారిటీ ఉంటే ప్రభుత్వాలు ఏర్పడతాయా? నో. రాజ్యసభలో మెజారిటీ లేకపోతే ప్రభుత్వాలు పడిపోతాయా? నో. రాజ్యసభలో మెజారిటీ ఎవరికి కావాలి? సో అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకు ప్రవేశపెడుతున్నాము? ప్రభుత్వానికి లోక్సభలో మెజారిటీ ఉందా లేదా, అంటే విశ్వాసం మెజారిటీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే ప్రవేశపెడుతున్నాం. ఇఫ్ ఇన్ కేస్ సో దట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ వాస్ పాస్డ్ బై ద లోక్సభ, దెన్ గవర్నమెంట్ ఏం చేయాలి? రిజైన్ చేయాల్సి ఉంటుంది. అదే ఇన్ కేసు అవిశ్వాస తీర్మానం అనేది లోక్సభలో పాస్ అవ్వకపోతే అపోజిషన్ పార్టీస్ ఏమైనా రిజైన్ చేయాలా? అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్ ఇంకొకటి సెన్షూర్ మోషన్ ఉంటుంది. అభిశంసన తీర్మానం. సెన్షూర్ మోషన్, అభిశంసన తీర్మానం. సెన్షూర్ మోషన్ అంటే అభిశంసన తీర్మానం చిన్న. అలాగే నో కాన్ఫిడెన్స్ మోషన్. నో కాన్ఫిడెన్స్ మోషన్. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అమ్మ? సెన్షూర్ మోషన్ అంటే అభిశంసన తీర్మానం, అంటే అభిశంసించడం. అభిశంసించడం అంటే రే నువ్వు ఎర్రిపప్పవి అని గుర్తు చేయడం. కోనే రేతు ఎర్రిపప్ప. అభిశంసన తీర్మానం అంటే నువ్వు ఎర్రిపప్పవి అని చెప్పడం వాడికి. అర్థమవుతుందా? అదే నో కాన్ఫిడెన్స్ మోషన్ అయితే నువ్వు బయటికి పోరవై, బయటికి వెళ్ళి ఆడుకో నువ్వు అని చెప్తున్నావు. అంటే నువ్వు రిజైన్ చేయి, ఇంకా గవర్నమెంట్ రిజైన్ చేసి బయటికి పోవడమే, ఆడుకోవడమే, గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడమే. సెన్సూర్ మోషన్ అంటే జస్ట్ తిడతారు అంతే, అంతకుమించే ఉండదు, తుడుచుకొని వెళ్ళిపోవచ్చు మళ్ళీ. ఓకే, సింపుల్. చెప్తా చూడండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పే కీ పాయింట్స్ మీద క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా? సో ఒకటి గుర్తుపెట్టుకోండి చిన్న, సెన్షూర్ మోషన్ అంటే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ఖచ్చితంగా రీజన్స్ చెప్పాలి. రీజన్స్ అనేవి చెప్పాలి. ఎందుకు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పాలి. అయితే నో కాన్ఫిడెన్స్ మోషన్ ఉంది కదా, అవిశ్వాస తీర్మానం ఉంది కదా, దీన్ని ప్రవేశపెట్టడానికి ఎవరికి ఎటువంటి రీజన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి చిన్న, అభిశంసన తీర్మానాన్ని మనము ఇండివిజువల్ మినిస్టర్ అంటే ఒక మినిస్టర్ పైన ప్రవేశపెట్టవచ్చు, లేదా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక మంత్రిమండలి గ్రూప్ పైన ప్రవేశపెట్టవచ్చు, లేదా ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మొత్తం మంత్రిమండలి మీద అయినా ప్రవేశపెట్టవచ్చు. ఓకేనా? ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పైన ప్రవేశపెట్టవచ్చు. అయితే అవిశ్వాస తీర్మానాన్ని మాత్రము ఓన్లీ అగైన్స్ట్ ఎవరి మీద మాత్రమే ప్రవేశపెట్టాల్సి ఉంటుందంటే ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఒకటి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అభిశంసన తీర్మానాన్ని ఒక మంత్రి మీద ప్రవేశపెట్టవచ్చు, కొంతమంది మంత్రుల మీద ప్రవేశపెట్టవచ్చు, మొత్తం మంత్రి మండలి మీద ప్రవేశపెట్టవచ్చు. కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది మొత్తం మంత్రి మండలి మీద మాత్రమే ప్రవేశపెట్టగలము, ఇండివిజువల్ మినిస్టర్ మీద ప్రవేశపెట్టలేం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీద ప్రవేశపెట్టలేం. యూ హ్యావ్ టు రిమెంబర్ గైస్. ఓకేనా? అయితే సెన్షూర్ మోషన్ని ఎందుకు ప్రవేశపెడతారంటే మనకి కొన్ని పాలసీస్ ఉంటాయి కదా, కొన్ని పాలసీస్ అలాగే గవర్నమెంట్ యాక్షన్స్ ఉంటాయి కదా. పాలసీస్ అండ్ గవర్నమెంట్ యాక్షన్స్ అంటే గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పనులు కానీ అలాగే గవర్నమెంట్ చేసిన కొన్ని చర్యలు ఉంటాయి కదా, వాటిని అభిశంసించడానికి అంటే మీరు తప్పు చేస్తున్నారని చెప్పడానికి, వాటిని అభిశంసించడానికి మీరు తప్పు చేస్తున్నారా గాడిదలారని చెప్పడానికి. ఇంకొకటి ఏంటంటే దీన్ని ఎందుకు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎందుకంటే గవర్నమెంట్కి లోక్సభలో కాన్ఫిడెన్స్ అంటే విశ్వాసం ఉందా లేదా అని తెలుసుకోవడానికి, కాన్ఫిడెన్స్ అంటే విశ్వాసం అంటే మెజారిటీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి నో కాన్ఫిడెన్స్ మోషన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. రీజన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రచన. ఓకేనా? ఎస్. ఇన్ కేసు సెన్షూర్ మోషన్ అభిశంసన తీర్మానం అనేది లోక్సభలో పాస్ అయితే, అభిశంసన తీర్మానం అనేది లోక్సభలో పాస్ అయితే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే గవర్నమెంట్ ఏమైనా రిజైన్ చేయాలా? నో, అవసరం లేదు. ఇన్ కేస్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది కనుక లోక్సభలో పాస్ అయితే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే గవర్నమెంట్ ఏం చేయాల్సిన రిజైన్ చేయాల్సి ఉంటుంది.
ఖచ్చితంగా రిజైన్ చేయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద మేజర్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద సెన్షూర్ అభిశంసన తీర్మానం, నో కాన్ఫిడెన్స్ అంటే అవిశ్వాస తీర్మానం. ఇవి గుర్తుపెట్టుకోండి.